హాయ్ హలో నమస్తే. నా పేరు కాపిల్ల నరేష్. మీరు చూస్తున్నారు యుగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సీటెట్ 2019 నోటిఫికేషన్కు సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్కు సంబంధించి డేటు పొడిగించడం జరిగింది. అది ఎప్పటి వరకు పొడిగించారు, ఎప్పటి వరకు అప్లికేషన్ చేసుకునే వీలుంది అనే దాని గురించి మనకు ఒక పేపర్ క్లిప్పింగ్ వచ్చింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, విషయంలోకి వెళ్ళే ముందు నా ఛానల్ను ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఉద్యోగాలకు సంబంధించి, నోటిఫికేషన్లకు సంబంధించి ఎలాంటి న్యూస్ ఉన్న అప్డేట్ రూపకంగా నేను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్, విషయంలోకి వెళ్తే సీటెట్ దరఖాస్తు గడువు పొడిగించారు అని ఇక్కడ మనం పేపర్ క్లిప్పింగ్ చూడొచ్చు. అయితే కేంద్రీయ విద్యాలయాలకు సంబంధించి అండ్ స్టేట్ విద్యా సంస్థలకు సంబంధించి అన్నిట్లలో టీచర్లుగా ఉపాధ్యాయ వృత్తిలోకి రావాలనుకుంటున్న వాళ్ళు పేపర్ 1, పేపర్ 2 అంటే ప్రైమరీ లెవెల్లో అండ్ సెకండరీ లెవెల్లో టీచర్ వృత్తిలోకి రావాలనుకుంటున్న వాళ్ళు ఈ సీటెట్ రాయాల్సి ఉంటుంది. ఈ సీటెట్కు సంబంధించి మంగళవారంతో గడువు ముగిసిపోయింది నోటిఫికేషన్ ప్రకారం. అయితే మళ్ళీ ఇంకొక వారం రోజులు పెంచినట్లుగా, అంటే ఈ నెల 12వ తారీఖు వరకు, మార్చి 12వ తారీఖు వరకు పెంచినట్లుగా సిబిఎస్ఈ వాళ్ళు ప్రకటించారు. పరీక్ష జూలై 7వ తారీఖు రోజు జరుగుతుంది. దేశవ్యాప్తంగా మొత్తం 97 నగరాలలో 20 భాషల్లో సీటెట్ను నిర్వహిస్తారు. ఉపాధ్యాయ వృత్తిలోకి రావాలనుకునే ప్రతి ఒక్కరూ ఈ సీటెట్ ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. సో మీరు దీన్ని ఖచ్చితంగా అప్లై చేసుకోండి. అందరికీ మన రాష్ట్రంలో ఉండేటువంటి స్టేట్ టెట్ మీదే దృష్టి ఉంటుంది, కానీ ఈ సీటెట్ పైన దృష్టి ఉండదు. దీనివల్ల చాలా లాభాలు ఉంటాయి. ఆ లాభాలు ఏంటి అనేవి నేను ఇంతకుముందు ఒక వీడియోలో వివరించాను, చూడండి. సీటెట్ వర్సెస్ స్టేట్ టెట్ అని. ఆ వీడియో చూస్తే మీకు పూర్తి క్లారిటీ వస్తుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి టెట్ మీద ఇంకా ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు కాబట్టి అది కొంచెం లేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో 119 గురుకులాలకు సంబంధించిన నోటిఫికేషన్ రాబోతుంది. అండ్ ఇవాళ నమస్తే తెలంగాణ పేపర్లో టీచర్ల భర్తీకి కసరత్తు అనే ఇంకో కాలం కూడా వచ్చింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ప్రైమరీ స్కూళ్ళల్లో, హై స్కూళ్ళల్లో మిగిలిపోయినటువంటి టీచర్ల పోస్టులను భర్తీ చేయడానికి కూడా కసరత్తులు చేస్తుంది. ఇలాంటి తరుణంలో ఈ సీటెట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీనికి అప్లికేషన్ చేస్తారని ఆశిస్తున్నాను. నాకు తెలిసి ఇది చాలా ఉపయోగపడుతుంది. రీసెంట్గా బీఎడ్ కంప్లీట్ చేసిన వాళ్ళు కానీ అండ్ 2011, 2012లో టెట్ క్వాలిఫై అయ్యి ఆ 7 సంవత్సరాల వ్యాలిడిటీ అయిపోయిన వాళ్ళకి కానీ ఈ సీటెట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. స్టేట్ టెట్ అనేది ఒకే అవకాశం వస్తుంది. అప్పుడు టీచర్ రిక్రూట్మెంట్కు ముందు ఒకటి ఇస్తాడు అండ్ గురుకుల రిక్రూట్మెంట్కు ముందు ఒకటి ఇస్తాడు. ఈ ఒక్క దాంట్లో క్వాలిఫై కాకపోతే ఇక మన పరిస్థితి అంతే. కాబట్టి ఈ సీటెట్ అనేది మీకు ఒక ఆప్షన్ లాగా ఉంటుంది. సో స్టేట్ టెట్కు వర్తించేటువంటి ప్రతిదీ ఈ సీటెట్కు వర్తిస్తాయి. కాబట్టి ఈ సీటెట్కి అప్లికేషన్ చేసుకుంటే మీకు ఉపయోగకరంగా ఉంటుందని నేను ఈ వీడియో చేస్తున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఇది యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ సదా విద్యాసేవలో యుగురం టీవీ యూట్యూబ్ ఛానల్.